చిరంజీవి ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకుల మధ్యలో మొదలయ్యేది డాన్స్లో గ్రేస్, యాక్షన్లో స్పీడ్, కామెడీలో టైమింగ్, మాస్లో తిరుగులేని ఇమేజ్. 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణం ఎన్నో విజయాలకు, రికార్డులకు, సంచలనాలకు సాక్ష్యంగా నిలిచింది. సినీ నేపథ్యంలో లేని కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు తన ప్రతిభ, కష్టంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా ఎదిగి నేటికి తన స్టార్డమ్ను అలానే కొనసాగిస్తున్నారు. తెరపై తనదైన శైలితో ప్రేక్షకులను అలరించడమే కాదు, సేవా కార్యక్రమాలతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాల్యం నుంచి సినీ ప్రయాణం వరకు, డాన్స్ నుంచి స్టార్డమ్ వరకు, సినిమాలకు మించి సాగుతున్న సేవా కార్యక్రమాల వరకు మెగాస్టార్ ప్రస్థానం ఎలా ఉందో ఓసారి చూద్దాం. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు శివశంకర వరప్రసాద్ జన్మించారు. పోలీస్ శాఖలో పనిచేసిన తండ్రి కారణంగా చిన్నతనంలోనే కుటుంబం అనేక ప్రాంతాల్లో నివసించాల్సి వచ్చింది. అయితే ఎక్కడ ఉన్నా ఆయనలోని కళాభిమానం మాత్రం తగ్గలేదు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న చిరంజీవి కళాశాల రోజుల్లో నాటకాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకోవాలనే లక్ష్యంతో 1976లో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు. ఆ శిక్షణ తర్వాతే ఆయన సినీ ప్రయాణానికి నిజమైన పునాది పడింది. సినీ కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం లేకపోవడంతో ప్రారంభ దశలో అవకాశాలు అంత సులభంగా రాలేదు. అయినా వచ్చిన అవకాశాన్ని చిన్నదా పెద్దదా అని చూడకుండా స్వీకరించారు. హీరో పాత్రలు మాత్రమే కాదు, విలన్, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించారు. నటుడిగా తనలోని విభిన్న కోణాలను బయటకు తీసుకువచ్చేందుకు ఆ పాత్రలన్నీ ఉపయోగపడ్డాయి. చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ అది ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఆయన నటించిన ప్రాణం ఖరీదు 1978 ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సినిమాతో తెలుగు తెరపై శివశంకర వరప్రసాద్ అనే యువ నటుడి ప్రయాణం ప్రారంభమయ్యింది. తొలి దశలో ఆయన పోషించిన పాత్రలను గమనిస్తే భవిష్యత్తులో మెగాస్టార్గా ఎదగబోతున్న నటుడి ప్రయాణం ఎంత వైవిధ్యంగా సాగిందో అర్థమవుతుంది. హీరోగా మాత్రమే నటించాలనే పట్టుదలతో కాకుండా కథకు, పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ విలన్, సహాయ నటుడు, క్యారెక్టర్ పాత్రలు కూడా చేశారు. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించారు. ఇలా ఒక్కో పాత్రతో ప్రేక్షకులకు దగ్గరవుతూ తనకంటూ ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ను ఏర్పరచుకున్నారు. సినిమాల్లోకి రావాలనే కళ చాలా మందికి ఉంటుంది. కానీ ఆ కళను నిజం చేసుకోవడానికి ఎదురయ్యే కష్టాలను తట్టుకొని నిలబడేవారు కొద్దిమందే. చిరంజీవి కూడా అలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఒక్కొక్క పాత్రతో తనను తాను నిరూపించుకున్నారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే స్టార్ కాలేదు. మొదట చిన్న పాత్రలు, విలన్ పాత్రలు, సహాయ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్, ఇలా ఎన్నో దశలు దాటారు. సినీ నేపథ్యంలో లేకుండా పరిశ్రమలోకి వచ్చిన ఆయనకు ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. 1978లో ప్రాణం ఖరీదుతో వెండితెర ప్రయాణం మొదలైంది. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, ఆ తర్వాత హీరోగా గుర్తింపు, చివరకు టాలీవుడ్ను శాసించే స్థాయికి ఎదిగిన చిరంజీవి ప్రయాణంలో అసలైన మలుపు ఖైదీ. ఆ సినిమా తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. మరి చిరంజీవిని మిగతా హీరోల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాలేమిటి? ఆయన డాన్స్, మాస్ ఇమేజ్ ఇలా ఓ బ్రాండ్గా మారాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక చిన్న ఆరంభం మాత్రమే. అయితే ఆ సమయంలో చిరంజీవి భవిష్యత్తులో ఎక్కడికి చేరుకుంటారో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతి సినిమాలోనూ తనలోని నటుణ్ణి మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగారు. హీరోగా అవకాశం వచ్చినప్పుడే తన ప్రతిభను చూపించాలని ఎదురు చూడలేదు. ఏ పాత్ర దొరికినా అందులో తనదైన ముద్ర వేయాలనే ప్రయత్నం చేశారు. ఆ ప్రయాణంలోనే 1982 సంవత్సరంలో ఆయన కెరియర్కు కీలకంగా మారింది. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యతో హీరోగా బలమైన గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి అదే ఏడాది వచ్చిన శుభలేఖతో తనలో కేవలం మాస్ హీరో మాత్రమే కాదని, మంచి నటుడు కూడా ఉన్నాడని నిరూపించారు. అయితే 1983లో వచ్చిన ఖైదీ చిరంజీవి కెరియర్కు అస్సలైన మలుపు. అప్పటి వరకు ఎదుగుతున్న హీరోగా ఉన్న చిరంజీవిని ఈ సినిమా ఒక్కసారిగా మాస్ స్టార్గా మార్చింది. యాక్షన్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ అన్నీ కలిపి చిరంజీవికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను తీసుకువచ్చాయి. ఖైదీ విజయంతో ఆయన పేరు ప్రేక్షకుల్లో మరింత బలంగా వినిపించడం మొదలైంది. ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు ఆయన స్టార్డమ్ను మరింతగా పెంచాయి. చిరంజీవి తెరపై కనిపిస్తే చాలు థియేటర్లో సందడి మొదలయ్యే పరిస్థితి వచ్చింది. అభిమానులు ఆయనను ప్రేమగా మెగాస్టార్ అని పిలవటం మొదలుపెట్టారు.
ఆ బిరుదు తర్వాత క్రమంగా ఆయన పేరులోనే భాగమైపోయింది. చిరంజీవి స్టార్డమ్ను మిగతా హీరోల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాల్లో డాన్స్ ఒకటి. తెలుగు సినిమాలో హీరో డాన్స్కు చిరంజీవి ఒక కొత్త ఎనర్జీని తీసుకువచ్చారు. వేగంగా కదిలే స్టెప్పులు, బాడీ లాంగ్వేజ్, ముఖ కవళికలు, పాటలోని బీట్కు తగ్గట్టుగా కదిలే శరీర భాష. అందుకే ఆయన పాటలు కేవలం వినిపించేది కాదు, చూసే ప్రేక్షకులను కూడా కదిలించేవి. చిన్నతనంలోనే రేడియోలో పాటలు వింటూ వాటికి అనుగుణంగా చిందిలేసిన ఓ కుర్రాడు ఒకరోజు అదే పాటలకు కోట్లాది మంది అభిమానులు డాన్స్ చేసే స్థాయికి ఎదిగాడు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే తన ప్రతిభను నమ్ముకొని పరిశ్రమలో అడుగుపెట్టి చివరికి తెలుగు సినిమా మెగాస్టార్గా తనకంటూ ఓ శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. చిరంజీవి డాన్స్కు ఉన్న క్రేజ్ గురించి మాట్లాడాలంటే 90s కిడ్స్ను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. వాళ్ల బాల్యం రేడియో నుంచి టేప్ రికార్డర్ వరకు, క్యాసెట్ నుంచి సీడీ వరకు, ఆ తర్వాత టీవీ నుంచి యూట్యూబ్ వరకు మారిపోయింది. వినోదాన్ని ఆస్వాదించే పద్ధతులు ఎన్నో మారినా చిరంజీవి పాటలపై ఉన్న అభిమానం మాత్రం అలాగే ఉంది. గ్యాంగ్ లీడర్లోని ఎనర్జీ అయినా, జగదేక వీరుడు అతిలోక సుందరిలోని గ్రేస్ అయినా, ఘరానా మొగుడులోని మాస్ వైబ్ అయినా, ముఠా మేస్త్రిలోని స్టైల్ అయినా ప్రతి పాటకు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం ఉంటుంది. చిరంజీవి కెరియర్ కేవలం డాన్స్తోనే ఆగిపోలేదు. కమర్షియల్ సినిమాకు అవసరమైన మాస్ ఎలిమెంట్స్తో పాటు నటుడిగా తన పరిధిని కూడా విస్తరించారు. ఛాలెంజ్, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానామగుడు వంటి సినిమాలు ఆయన స్టార్డమ్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్లాయి. ఘరానామగుడు సమయంలో చిరంజీవి పారితోషిక గురించి జరిగిన చర్చలు ఆయన మార్కెట్ ఎంత స్థాయికి చేరుకుందో తెలియజేశాయి. ఒక హీరో సినిమా విజయవంతం కావటం ఒక విషయమైతే, ఆ హీరో పేరు మీదే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే స్థాయిలో మార్కెట్ ఏర్పడటం మరో విశేషం. చిరంజీవి ఆ స్థాయికి చేరుకున్నారు. తర్వాత ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి సినిమాలు ఆయనలోని మరో కోణాలను బయటపెట్టాయి. ఇంద్రాలోని వీరత్వం, ఠాగూర్లోని సామాజిక బాధ్యత, శంకర్ దాదా ఎంబీబీఎస్లోని కామెడీ. పాత్రలు వేరు, నేపథ్యాలు వేరు, కానీ ప్రతి పాత్రలోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారు. అందుకే ఆయనను కేవలం మాస్ హీరోగా కాకుండా కామెడీ చేయగల నటుడిగా, భావోద్వేగ సన్నివేశాలను పండించగల పెర్ఫార్మర్గా, ప్రయోగాలు చేయడానికి వెనుకాడని కళాకారుడిగా కూడా ప్రేక్షకులు గుర్తించారు. జంజీ తరాన్ని కూడా తన గ్రేస్తో ఫ్యాన్స్గా మార్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే రీల్స్, షార్ట్స్లో చిరు స్టెప్పులు, కవర్ సాంగ్స్ వైరల్ అవుతుంటాయి. కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ అయినా, ఫేర్వెల్ పార్టీ అయినా చిరు సాంగ్స్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తుంటారు. అమ్ముడు, లెట్స్ డు కుమ్ముడు అని బాస్ పాటకు డాన్స్ కుమ్మేస్తుంటారు. పూనకాలు లోడింగ్ పాట వింటే వారికి పూనకాలే వచ్చేస్తాయి. మీసాల పిల్ల పాటకు కర్చీఫ్ను స్టైల్గా ఎగరేసి పట్టుకునే స్టెప్పు వారికి మహా ఇష్టం. జంజీకి చిరంజీవితో వైబు మ్యాచ్ అయింది. అందుకే ఎంతమంది యువ హీరోలు వచ్చినా జంజీ కుర్రాళ్లు చిరును మర్చిపోలేదు. ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. వారిని ఆనందపరచడానికి చిరంజీవి కూడా మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తూ డాన్సులతో అలరిస్తూ ముందుకు సాగుతున్నారు. సినిమాల్లో అగ్రస్థానానికి చేరుకున్న తర్వాత కూడా చిరంజీవి ప్రయాణం అక్కడితో ఆగలేదు. తెరపై సంపాదించిన అభిమానాన్ని సామాజిక సేవకు ఉపయోగించాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కేవలం వేడుకలు చేసుకోవడం కాకుండా రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించడం ఆయన అభిమాన బలానికి ఒక సామాజిక కోణాన్ని తీసుకొచ్చింది. వెండితెరపైన వినోదాన్ని పంచడానికి పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతను చాటుకోవటంలోనూ చిరంజీవి ముందున్నారు. సేవా కార్యక్రమాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చి చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా అనేక మందికి సహాయం అందించి రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాలపైన అభిమానుల్లో అవగాహన పెంచేందుకు ఆయన చేపట్టిన కార్యక్రమాలు విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఎందరో ప్రాణాలను నిలబెట్టాయి. రక్తదానంపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి లక్షలాది మంది అభిమానులకు రక్తదాతలుగా మార్చిన ఘనత ఆయనది. విపత్కర కరోనా సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు ఆదుకోవటానికి కరోనా క్రైసిస్ చారిటీని స్థాపించి అండగా నిలిచారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతో మందికి పునర్జన్మను ప్రసాదించారు. 2006లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా ఈ ట్రస్టును సందర్శించారు. ప్రతి ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఆయనకు ఉన్న సామాజిక ప్రభావాన్ని తెలియజేస్తుంది. దాదాపు దశాబ్దం పాటు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత చిరంజీవి మళ్లీ హీరోగా వస్తున్నారనే వార్త వచ్చినప్పుడు అది కేవలం ఒక సినిమా రీఎంట్రీగా కనిపించలేదు. ఒక తరం
తమ అభిమాన హీరోని మళ్లీ థియేటర్లో చూడబోతున్న సందర్భంగా మారింది. ఆ అంచనాల మధ్య 2017లో ఖైదీ నంబర్ 150తో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమా విడుదలైన రోజున థియేటర్ల దగ్గర కనిపించిన హంగామా ఆయనకు ఉన్న స్టార్డమ్ కాలంతో తగ్గలేదని మరోసారి నిరూపించింది. 2026లో చిరంజీవి మరోసారి తనలోని ఎంటర్టైనర్ ను పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి టైటిల్ పాత్రలో కనిపించగా కుటుంబ అనుబంధాలు, కామెడీ, యాక్షన్, ఎమోషన్ కలిసిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందించింది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ కొత్త తరం దర్శకులతో పనిచేశారు. సైరా నరసింహారెడ్డిలో చారిత్రాత్మక పాత్రను పోషించారు. ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో విభిన్నమైన కథలను ఎంచుకున్నారు. వాల్తేరు వీరయ్యతో మళ్లీ పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్లు తన స్వాగ్ ను చూపించారు. ఈ సినిమాలోని పాటలు, డాన్స్, కామెడీ, యాక్షన్ అన్నీ కలిసి చిరంజీవికి పాత ఎనర్జీ కొత్త తరానికి మరోసారి పరిచయం చేశాయి. దీంతో 80s, 90s ప్రేక్షకులతో పాటు 2000 తర్వాత పుట్టిన యువత కూడా చిరంజీవి స్టైల్కు కనెక్ట్ అవుతోంది. ఇదే అనుభవం సోషల్ మీడియాలోనూ కనిపిస్తుంది. చిరంజీవి పాత పాటలకు కొత్త తరం రీల్స్ చేయటం, ఆయన స్టెప్పులను రీక్రియేట్ చేయటం, కాలేజీ ఫంక్షన్స్లో ఆయన పాటలకు డాన్స్ చేయటం, ఇవన్నీ కూడా చిరంజీవి ఇమేజ్ తరాలను దాటి కొనసాగుతుందనడానికి ఉదాహరణలు. ఒకప్పుడు క్యాసెట్లో విన్న పాటలు ఇప్పుడు రీల్స్ వైరల్ అవుతున్నాయి. కానీ ఆ పాటలోని చిరంజీవి స్టెప్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండటం ఆయన డాన్స్కు ఉన్న శాశ్వతమైన గుర్తింపుగా చెప్తోంది. మన శివశంకర వరప్రసాద్ గారు తర్వాత కూడా చిరంజీవి వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ఈ దశలో ఆయనకు వచ్చిన మరో ముఖ్యమైన గౌరవం పద్మ విభూషణ్. 2024లో భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ను ప్రకటించింది. సినిమా రంగానికి, కళారంగానికి ఆయన చేసిన సేవలకు దక్కిన ఈ గౌరవం ఆయన కెరియర్లో మరో గొప్ప మైలురాయిగా నిలిచింది. అంతేకాదు చిరంజీవి డాన్స్ ప్రస్థానానికి అంతర్జాతీయ స్థాయిలో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా దక్కింది. వందలాది పాటల్లో తనదైన డాన్స్తో ప్రేక్షకులు అలరించిన ఆయనకు 2024లో గిన్నిస్ వరల్డ్ రికార్డులో ప్రత్యేక గుర్తింపు లభించింది. చిరంజీవి సినీ వారసత్వం గురించి మాట్లాడితే రామ్ చరణ్ పేరు తప్పకుండా వస్తుంది. తండ్రి అడుగుజాడల్లో సినిమాలోకి వచ్చిన రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు తెచ్చుకున్నారు. దీంతో మెగా కుటుంబం తెలుగు సినిమా చరిత్రలో మరో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. అయితే చిరంజీవి వారసత్వం కేవలం కుటుంబానికే పరిమితం కాదు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నటనలోకి వచ్చిన అనేక మంది యువ నటులు ఉన్నారు. తనకంటే తర్వాత వచ్చిన తరాలకు చిరంజీవి ఒక స్ఫూర్తిగా నిలవడం ఆయన అసలైన వారసత్వం. చిరంజీవి ప్రయాణం కేవలం ఒక నటుడి విజయగాథ కాదు. సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా తన ప్రతిభతో పరిశ్రమలో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చునని నిరూపించారు. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ తదితర పలువురు యువ నటులు తన సినీ ప్రయాణంలో చిరంజీవిని స్ఫూర్తిగా పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువకుడు కలలు కని స్టార్ కావచ్చుననే నమ్మకాన్ని చిరంజీవి ప్రయాణం లక్షలాది మందికి ఇచ్చింది. ఇదే ఆయన నిజమైన వారసత్వం. చిరంజీవి వారసత్వం కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక అధ్యాయంగా మారింది. కుమారుడు రామ్ చరణ్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టార్గా ఎదగటం చిరంజీవి కుటుంబం సినీ వారసత్వానికి మరో ప్రత్యేకతను తీసుకువచ్చింది. ఇలా చూస్తే చిరంజీవి ప్రయాణంలో ఒక ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి దశలో ఆయన కొత్తగా కనిపించడానికి ప్రయత్నించారు. ఒకప్పుడు విలన్గా కనిపించారు, తర్వాత హీరో అయ్యారు. ఖైదీతో మాస్ స్టార్గా ఎదిగారు. డాన్స్తో ఒక తరాన్ని ప్రభావితం చేశారు. కామెడీతో ఒక కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేశారు. చారిత్రాత్మక పాత్రలు పోషించారు. రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు 71 వయసులోనూ కొత్త దర్శకులతో, కొత్త కథలతో ప్రయాణం సాగిస్తున్నారు. చిరంజీవి కథలో అసలు ప్రత్యేకత విజయాల సంఖ్యలో మాత్రమే లేదు. కాలం మారినా ప్రతిసారి తనను తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకోవటంలో ఉంది. రేడియోలో పాటలు వింటూ పెరిగిన తరం నుంచి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న జెన్జీ వరకు అందరితోనూ ఒక కనెక్షన్ కొనసాగించడం ఆయనకు మాత్రమే సాధ్యమైన విషయం. అందుకే 4.5 దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినగానే ఒక హీరో గుర్తుకు రావటం కాదు, ఒక యుగం గుర్తుకు వస్తుంది. చిరంజీవి నటించిన పాత చిత్రాలను టెలివిజన్లో ప్రసారం చేయడంతో పాటు ఆయన రాబోయే సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, టైటిల్ ప్రకటనలు కూడా అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వయస్సు 71కి చేరినా ఆయనలోని ఎనర్జీ, స్టార్డమ్, అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అందుకే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అనే బిరుదుకు చిరంజీవి పేరు ఇప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. టాలీవుడ్
బాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో పాటుగా మెగా 158 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీల నుంచి అప్డేట్స్ వస్తాయని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా చిరంజీవి నటిస్తున్న మెగా 158 చిత్రం నుంచి ఆయన ఫ్యాన్స్ కు అద్దిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ వీడియోతో పాటుగా టైటిల్ ను రివీల్ చేశారు. ఆ వీడియో ఎలా ఉంది, టైటిల్ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరో మెగా ట్రీట్ వచ్చింది. ఇప్పటి వరకు మెగా 158 గా పిలుస్తున్న చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్ సినిమాకు అధికారిక టైటిల్ ప్రకటించారు. అదే కాకా. టైటిల్ ప్రకటనతో పాటు విడుదలైన గ్లిమ్స్ సినిమా కథపైన ఆసక్తిని మరింత పెంచింది. గ్లిమ్స్ లో చిరంజీవి కె సత్యం అనే ఆక్వా ఇండస్ట్రీ సూపర్వైజ్ గా కనిపిస్తున్నారు. మొదట చూస్తే అలా సాధారణమైన ఉద్యోగి జీవితం అనిపిస్తుంది. కానీ తన పని తాను చేసుకునే వ్యక్తి, ఉద్యోగులతో మాట్లాడే వ్యక్తి, ఆక్వా పరిశ్రమలో సూపర్వైజర్ గా కనిపించే సత్యం వెనుక అసలు కథ ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిని పెంచుతున్న అంశం. ఎందుకంటే గ్లిమ్స్ ముందుకు వెళ్లే కొద్దీ అతని జీవితంలో దాగి ఉన్న మరో కోణానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. నీటిలో పడిపోయిన స్కూటర్ కీ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో బయటకు వచ్చేది కేవలం కీ మాత్రమే కాదు, గన్స్ కూడా కనిపించడం గ్లిమ్స్ కు ఒక్కసారిగా మూడ్లోకి తీసుకువెళుతుంది. సాధారణంగా కనిపించే సత్య వెనుక యాక్షన్తో కూడిన గతం ఉందా? అతను నిజంగా ఎవరు? ఆక్వా ఇండస్ట్రీస్ ఉద్యోగం అతని అసలు జీవితాన్ని దాచిపెట్టడానికి ఒక ముసుగా అనే ప్రశ్నలను గ్లిమ్స్ ప్రేక్షకుల్లోకి విసిరింది. ఇప్పుడు ఆ మూవీలో కూడా చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. కళ్ళజోడు పెట్టుకుని చాలా స్టైల్ గా ఉండటంతో మెగా అభిమానులు చిరంజీవి లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియో ప్రస్తుతం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కాకా అనే టైటిల్ ను ఫిక్స్ చేయడంతో సినిమా అదిరిపోయేలా ఉంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి బాబీ చిరు కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా మరోసారి హిట్ టాక్ ను అందుకుంటుందేమో చూడాలి. 4.5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో మైలురాళ్లు. రాజకీయాల్లోకి వెళ్లినా, సినిమాలకు దూరమైన అభిమానుల గుండెల్లో ఆయన స్థానం ఎలాంటి మార్పు రాలేదు. రీఎంట్రీ తర్వాత కూడా అదే జోష్తో కొత్త కథలు, కొత్త దర్శకులతో ముందుకు సాగుతూ తన స్టార్డమ్ కు వయస్సు అడ్డు కాదని మరోసారి నిరూపిస్తున్నారు. పద్మ విభూషణ్ నుంచి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వరకు అందుకున్న గౌరవాలు ఆయన ప్రస్థానానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఇక 71వ పుట్టినరోజు సందర్భంగా కాకా టైటిల్ గ్లిమ్స్ తో మరోసారి మెగా ట్రీట్ ఇచ్చారు చిరంజీవి. తెరపై ఆయన్ను ఎన్ని రకాలుగా చూసినా ప్రతి కొత్త పాత్రలను అభిమానులను ఆశ్చర్యపరచడం ఆయన ప్రత్యేకత. అందుకే చిరంజీవి కేవలం ఒక హీరో కాదు, ఒక తరానికి జ్ఞాపకం, మరో తరానికి స్ఫూర్తి. ఇప్పటి తరానికి కూడా అదే ఎనర్జీతో కనెక్ట్ అవుతున్న మెగాస్టార్. కాలం మారచ్చు, ట్రెండ్ మారచ్చు, హీరోల తరం మారచ్చు, కానీ మెగాస్టార్ అనే పదానికి చిరంజీవి అనే పేరు మాత్రం ఎప్పటికీ మారదు. 4.5 దశాబ్దాలుగా వినిపిస్తున్న ఆ పేరు ఇంకా ఎన్నో దశాబ్దాలు మారుమోగాలని కోరుకుంటూ వైకే టీవీ తరపున మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి సార్.